అన్నావు అయ్యా, నీ భారాన్ని నా బిడ్డల మీద వేస్తావు. నీ సిలువ భారం నా బిడ్డలు మోస్తుండగా ప్రభా బరువును కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా పెద్దవారు, అయ్యా చిన్నవారు, యవనస్తులు, అయ్యా ప్రతి ఒక్కరు చేస్తున్నారు నాయన. కట్టబడే ప్రతి మందిరము కూడా ప్రభా అయ్యా, ప్రతి మందిరంలో ప్రతి బిడ్డ పాల్భాగస్రావడానికి సహాయం చేయండి. అయ్యా నలుగురుల ద్వారములు తెరవండి నాయన. అయ్యా మీరు ఎక్కడి నుంచి లేవనెత్తుతారో, అయ్యా ఏ బిడ్డను మీరు రప్పిస్తారో నా తండ్రి సమస్తాన్ని నీకే అప్పగిస్తున్నాం. పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు నాయన. దేవానికి వందనాలు. మహాగరుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు నాయన. యూదా గోత్రపు సింహం అన్నావు తండ్రి. అయ్యా సింహము పిల్లలైన లేవి కొంటువేమో కానీ యెహోవాను ఆశ్రయించిన బిడ్డలు ఏనాటికి నీ లేవి కొనరన్న వాగ్దానం ఇచ్చావు తండ్రి. ఆ వాగ్దానాన్ని ఎత్తుపట్టి మేము ప్రార్థిస్తున్నాం అయ్యా. అయ్యా మా బిడ్డలు తప్పును బట్టి మీకు స్తోత్రాలు నాయన. 3 మందిరాలను మీరు ఇచ్చారు ప్రభువా, అందరి బట్టి మీకు స్తోత్రాలు నాయన. అయ్యా తండ్రి కుమార పరిశుద్ధ నామములో అయ్యా ఇచ్చిన 3 మందిరాలను కూడా ప్రభువా అయ్యా అనేక మంది బిడ్డలు తరలి రావడానికి సహాయం చేయండి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల కోసం మోషేని పంపించిన ప్రభా ఈనాడు ఈ బిడ్డలు చేస్తున్న ప్రార్థనలకు, అయ్యా ఈ బిడ్డలు చేస్తున్న విజ్ఞాపనలకు, ఈ బిడ్డలు చేస్తున్న యాచనలకు నాయన అయ్యా ప్రభా అయ్యా నశించిపోయే ప్రతి ఆత్మను కూడా వారి దగ్గరికి తీసుకురండి. అయ్యా వారి దగ్గర భారము కలిగి ప్రార్థిస్తున్నారు. అయ్యా రోగులు రమ్మని, అయ్యా రోగులు తీసుకురామని ప్రార్థిస్తున్నాం. అన్యులను తీసుకురామని ప్రార్థిస్తున్నాం. నువ్వంటే ఎవరో తెలియని బిడ్డలు తీసుకురండి మరి ప్రార్థిస్తున్నాం. ప్రభా పరిశుద్ధుడా అయ్యా నా తండ్రి మేము ఈ లోకంలో ఎంత సంపాదించాలి